ఓం శాంతి. జనవరి 14వ తారీఖు 2024. అవ్యక్త మురళి. మురళి యొక్క రివైజ్ కోర్సు డిసెంబర్ 14, 1997. మురళి హెడ్డింగ్: వ్యర్థము మరియు నెగటివ్ను తొలగించుకొని అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయ ఊయల లాంటిది. ఆ సుఖదాయి ఊయలలో సదా ఊగుతూ ఉండండి. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క సెకండ్లో సమాప్తి చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. ఇలాంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమకు చాలా కొద్దిమంది ఆత్మలైన మీరు మాత్రమే పాత్రులు. ఇలాంటి శ్రేష్ట పాత్రులైన ఆత్మలను చూసి బాప్దాదా హర్షితమవుతున్నారు. తండ్రి ఎలాగైతే హర్షిస్తున్నారో అలా పిల్లలు కూడా హర్షిస్తున్నారు. కానీ నంబర్ వారుగా ఉన్నారు. బాప్దాదా ప్రతి పుత్రునికి హృదయం నుండి వరదానం ఇస్తున్నారు. సదా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగేటువంటి అవినాశి రత్నభవ. ఈ ప్రేమ అనే ఊయల నుండి మనసు అనే పాదాన్ని కింద పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో మీరు పరమాత్మకు అల్లారు ముద్దు పిల్లలు, ప్రియమైన పిల్లలు. కనుక బాప్దాదా ఈ పిల్లలకే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమలోనే లవలీనంగా ఉండండి. ఇలాంటి లవలీన ఆత్మల వద్దకు ఎలాంటి పరిస్థితి లేక మాయ యొక్క అలజడి రాలేదు. మీరు పాదాలు కింద పెడతారు కనుక మాయ కూడా రకరకాల ఆటలను ఆడేందుకు వస్తుంది. రకరకాల రూపాలు ధారణ చేసి ఆకర్షిస్తుంది. లవలీన ఆత్మల సర్వశక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. మీ 3వ నేత్రము జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది. మీరందరూ విశేషమైన ఆత్మలు. బ్రాహ్మణులందరికీ బాప్దాదా ద్వారా జన్మతోనే 3వ నేత్రం లభించింది. కానీ బాప్దాదా చూస్తున్నారు. అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన పురుషార్థం చేస్తూ పిల్లల 3వ నేత్రం అలసిపోతుంది. అలసిపోయిన కారణంగా మూసుకుపోతుంది. మాయ యొక్క చూసే నేత్రం చాలా దూరాందేశిగా ఉంటుంది. దూరం నుండే చూసేస్తుంది. ఇప్పుడు మా రాజ్యం పోయింది అని మాయకి కూడా అర్థమైపోయింది. కనుక మాయతో భయపడకండి. సంతోషంగా సర్వశక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలునివ్వండి. మాయ కూడా బ్రాహ్మణాత్మలతో శ్రేష్ఠ ఆత్మలతో యుద్ధం చేస్తూ అలసిపోయింది. మీరు స్వయమే మీ బలహీనత కారణంగా మాయను ఆహ్వానిస్తున్నారు. అదైతే అలసిపోయింది కానీ మీరు ఆహ్వానిస్తున్నారు కనుక అది కూడా అవకాశం తీసుకుంటుంది. ఇప్పుడైతే శక్తిహీనంగా అయిపోయింది. మీ అందరి అనుభవం ఏమని చెప్తుంది? ఇప్పుడు మాయకు మొదట ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా? లేక మీరు శక్తివంతులా? అది ప్రయత్నమైతే చేస్తుంది. ఎందుకంటే మీరే ఆహ్వానిస్తున్నారు కనుక అది అవకాశం ఎందుకు తీసుకోదు? బలహీనంగా ఎందుకు అవుతారు? మీరు సర్వశక్తివంతులు కదా అని తండ్రికి ప్రశ్న వస్తుంది. బాబా అంటున్నారు, మీరే మీ బలహీనతతో మాయని ఆహ్వానిస్తూ ఉంటారు. బాప్దాదా ఈ సంవత్సరంలో ప్రతి పుత్రుని పట్ల ఇదే శుభ భావాన్ని ఉంచుకుంటున్నారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ రోజు వరకు ఎలాంటి ఆత్మలు మీ సంబంధ సంపర్కంలో ఉన్నవారు ఎలాంటి వారైనా నెగిటివ్గా ఉన్నా
ఎదిరించేవారిగా ఉన్నా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించేవారైనా ఈ సంవత్సరంలో నెగటివ్ మరియు వ్యర్థ దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. వారికి స్నేహం ఇవ్వండి, శక్తినివ్వండి. ఒకవేళ స్నేహాన్ని, శక్తిని ఇవ్వలేకపోతే చూస్తూ వింటూ సంపర్కంలోకి వస్తూ వ్యర్థం మరియు నెగటివ్ విషయాలను మనసులో ధారణ చేయకుండా తొలగించండి. మనస్సు, బుద్ధిలో ధారణ అవ్వకుండా తొలగించుకోండి. పరివర్తన చేసుకోండి. నెగటివ్ని లేక వ్యర్థాన్ని పరివర్తన చేసుకొని మనసులో ఇముడ్చుకోండి. ఇలా ఈ 2 విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాప్దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా చాలా మంచి, చాలా గొప్ప అవార్డు లభిస్తుంది. ఇతర ఆత్మలకైతే అవార్డు ఇచ్చే ఆత్మలు ఉంటారు, అవార్డు లభిస్తుంది కదా. అయితే ఇది పరమాత్మ అవార్డు. అవాయిడ్ చేయండి, అవార్డు తీసుకోండి. నెగిటివ్ని, వ్యర్థాన్ని అవాయిడ్ చేయండి, పరమాత్మ అవార్డు తీసుకోండి. ఈ సంవత్సరం వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంవత్సరం. ఈ సంవత్సరంలో ఏ పిల్లలైతే విశేషమైన సంకల్పం చేస్తారో దాన్ని ప్రాక్టికల్లో చేసేవారికి బాప్దాదా యొక్క అదనపు సహయోగం లభిస్తుంది. కేవలం దృఢంగా ఉండండి. మధ్య మధ్యలో డ్రామా పరీక్ష తీసుకుంటుంది, కానీ సంకల్పంలో దృఢంగా ఉండండి. సంకల్పం అనే పాదం చలించకుండా అచంచలంగా ఉంటే బాప్దాదా ద్వారా అదనపు సహయోగం అనుభవం అవుతుంది. కేవలం తీసుకునే శక్తి ఉండాలి, ఒకే బలము, ఒకే విశ్వాసము. ఏది ఏమైనా తయారవ్వాల్సిందే. ఈ సంకల్పం అనే పాదాన్ని దృఢంగా ఉంచుకోండి. విషయాలు కూడా వస్తాయి, కానీ ఎలాగైతే విమానంలో వెళ్ళేటప్పుడు మేఘాలు కింద పడిపోతాయి, మీరు స్వయం మేఘాల పైన ఉండిపోతారు, అలా అనుభవం అవుతుంది. మేఘాలు ఒక మనోరంజన దృశ్యంగా అనిపిస్తాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నీ సమాప్తం చేయండి. మనస్సు నుండి నెగటివ్ వ్యర్థాన్ని తొలగించుకోండి, అవాయిడ్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ యొక్క సుఖమయ, ఆనందమయ ఊయలలో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు సదా దృఢ సంకల్పం ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా పరమాత్మ అవార్డు తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారి ఆత్మలకు సదా బాప్దాదా పాలనకు రిటర్న్ ఇచ్చే తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మలకు బాప్దాదా యొక్క 14 రెట్ల అరబ్ల కంటే ఎక్కువ ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: పవిత్రత, రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితం యొక్క మెరుపును చూపించే విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత యొక్క రాయల్టీ. ఎలాగైతే రాయల్ కుటుంబానికి చెందిన వారి ముఖం మరియు నడవడిక ద్వారా వీరు రాయల్ కుటుంబానికి చెందినవారు అని తెలిసిపోతుందో, అలా బ్రాహ్మణ జీవితం యొక్క పరిశీలన పవిత్రత ప్రకాశం ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే సంకల్పాలలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండవు, అప్పుడే పవిత్రత ప్రకాశం అనేది ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, కానీ ఏ వికారము అనగా అశుద్ధత యొక్క ప్రభావం కూడా ఉండకూడదు. అప్పుడే విశేషత సంపన్న బ్రాహ్మణ ఆత్మ అని అంటారు. స్లోగన్: ఎవరైతే స్వదర్శనం చేసుకుంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా సర్వ ప్రాప్తులకు అధికారులుగా ఉంటారు.
अच्छा, ओम शांति।